హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కౌసర్. నేను వాక్వెల్ ఫిజియోథెరపీ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్‌లో క్లినికల్ ఫిజియోథెరపిస్ట్‌ని. మా రీహాబ్ లొకేషన్ వచ్చేసి పట్టాభిపురం పోలీస్ స్టేషన్ రోడ్, ఆపోజిట్ కృష్ణానగర్ మున్సిపల్ పార్క్, గుంటూరు 2. సో, ఈరోజు మనం చాలామంది ఈజీగా మిస్‌అండర్‌స్టాండ్ చేసుకునే ఒక కండిషన్ గురించి డిస్కస్ చేద్దాం. దట్ ఈస్ అడ్హెసివ్ క్యాప్సులైటిస్. ఏకేఏ మనం కామన్‌గా దాన్ని ఫ్రోజెన్ షోల్డర్ అని కూడా పిలుస్తాము. సో, అసలు అడ్హెసివ్ క్యాప్సులైటిస్ అంటే ఏంటి? దీనివల్ల మనకి షోల్డర్‌లో ఎలాంటి చేంజెస్ వస్తాయి? అండ్ దీన్ని ఇగ్నోర్ చేయడం వల్ల మనం ఎలాంటి ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తాము అనే దాని గురించి డిస్కస్ చేద్దాము. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అడ్హెసివ్ క్యాప్సులైటిస్ అంటే ఏంటి? అంటే నథింగ్ బట్ మన షోల్డర్‌లో ఒక సాఫ్ట్‌గా, ఫ్లెక్సిబుల్‌గా ఒక క్యాప్సూల్ అనేది ఉండిద్ది. ఈ క్యాప్సూల్ అనేది మన షోల్డర్ మూవ్‌మెంట్ స్మూత్‌గా, ఫ్లెక్సిబుల్‌గా కంటిన్యూ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో, ఎప్పుడైతే మనకి మైనర్ ఇంజ్యూరీస్ ఎప్పుడైతే కొన్ని ఇంజ్యూరీస్ జరుగుతాయి మన షోల్డర్‌కి, లేదా డయాబెటీస్ అండ్ థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళలో, లేదా మనం ఎప్పుడైతే మన షోల్డర్‌ని ఎక్కువ యూజ్ చేయడము, ఎక్కువ రెస్ట్‌లో పెడతామో, ఫర్ ఎగ్జాంపుల్ సర్జరీస్ తర్వాత 30-40 డేస్ ఇమ్మొబిలైజేషన్ పీరియడ్‌లో పెడతాము. ఆర్మ్ యూజ్ చేయకుండా ఉంటాము. అలాంటి కండిషన్‌లో ఏమవుతుందంటే, ఈ క్యాప్సూల్ అనేది ఇన్‌ఫ్లేమ్ అయిపోయి, అంటే ఇన్‌ఫ్లమేషన్ వచ్చేసి థిక్‌గా ష్రింక్ అయిపోయిద్దనమాట. ఇలా జరిగిన తర్వాత ఇది స్టిక్కీగా అయిపోయి మన షోల్డర్ జాయింట్‌కి కంప్లీట్‌గా అతుక్కుపోయిద్ది. దానివల్ల ఏమవుతుందంటే అడ్హెషన్స్ అనేవి ఫామ్ అవుతాయి. దానివల్ల మన షోల్డర్ మూవ్‌మెంట్స్ అనేవి కంప్లీట్‌గా ఏవైతే మనకు మూవ్‌మెంట్ ఉన్నాయో అవి రెస్ట్రిక్ట్ అయిపోతాయి. కంప్లీట్‌గా మనం మూవ్‌మెంట్ చేయలేము. సో, ఎప్పుడైతే మనం రెస్ట్‌లో పెడతామో మన ఆర్మ్‌ని, మన బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఈ జాయింట్ మూవ్ అవ్వట్లేదు కాబట్టి దీన్ని ప్రొటెక్ట్ చేయడానికి అనేసని దాన్ని టైటన్ చేసేస్తుంది. ఇది యాక్చువల్లీ మన బ్రెయిన్ యొక్క ఆటోమేటిక్ ప్రొటెక్టివ్ రెస్పాన్స్ అనేసి అంటాము. ఇది ప్రొటెక్ట్ అయితే చేస్తుంది. బట్ అది మనకి హార్మ్‌ఫుల్‌గా ఉండిద్ది. మన మూవ్‌మెంట్స్ అనేవి తగ్గిపోతాయి. సో, ఇది షోల్డర్ ప్రాబ్లమ్ మాత్రమే కాదు. మన బ్రెయిన్ టు షోల్డర్‌ది మిస్‌కమ్యూనికేషన్ లాంటిది. సో, దీన్ని మనం ఎలా సాల్వ్ చేసుకోగలము? దీన్ని మీరు ఆటోమేటిక్‌గా సెల్ఫ్‌గా చేసుకోవడం అయితే కుదరదు. అండ్ మెడిసిన్స్ తీసుకోవడం వల్ల మీకు పెయిన్ అయితే డిక్రీజ్ అవుతుంది కానీ, మీ మూవ్‌మెంట్ అనేది మీకు కంప్లీట్‌గా అచీవ్ అవ్వదు. దీనికోసం ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజియోథెరపీలో మనం పెయిన్‌ని రెడ్యూస్ చేయడానికి ఎలక్ట్రోథెరపీ మొడాలిటీస్ అనేసి అంటాం. లైక్ ఐఎఫ్‌టి, పెయిన్ అండ్ ఇన్‌ఫ్లమేషన్ ఉంటే ఐఎఫ్‌టి యూజ్ చేసి, లేదా మీకు నర్వ్‌లో ఏదన్నా ప్రాబ్లమ్ ఉంటే, ఏదైనా పెయిన్, నర్వ్ పెయిన్ ఏదన్నా ఉంటే దాన్ని రెడ్యూస్ చేయడానికి మనం టెన్స్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి మనం అల్ట్రాసౌండ్, టిష్యూ రియాక్టివేషన్ చేయడానికి అల్ట్రాసౌండ్ యూజ్ చేసి, అంటే దీని అన్నిటి తర్వాత మనం పెయిన్ ఎలా అయితే మనం రెడ్యూస్ చేసుకుంటున్నామో, మూవ్‌మెంట్‌ని ఇంక్రీజ్ చేయడం కూడా మనకి అంతే ఇంపార్టెంట్. సో, దానికోసం మనకి క్యాప్సూల్ మొబిలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. సో, మొబిలైజ్ చేయడానికి మనం గ్లైడింగ్స్ అనేవి చేస్తాం. యాంటీరియర్, పోస్టీరియర్ గ్లైడింగ్స్ అనేసి అంటాము. ఇవి చేయడం వల్ల ఏమవుతుందంటే, ఈ క్యాప్సూల్ అనేది స్ట్రెచ్ అయ్యి అక్కడ ఏవైతే అడ్హెషన్స్ ఉన్నాయో మనకి అవి బ్రేక్ అయిపోతాయి. దానివల్ల మనకి మూవ్‌మెంట్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉండిద్ది స్లోగా. దీని తర్వాత మనం మయోఫేషియల్ రిలీజ్ కూడా యూజ్ చేస్తాము. అంటే నథింగ్ బట్ ఏదైతే మన షోల్డర్ జాయింట్‌కి చుట్టూతా కండరాలు ఉన్నాయో వాటి ఫేషియాని రిలీజ్ చేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే మనకి మూవ్‌మెంట్‌ని ఇంకాస్త ఎక్కువ అచీవ్ చేయడానికి హెల్ప్‌ఫుల్ అవుతుందది మనకి. సో, ఇవన్నీ చేశాక మనకు మూవ్‌మెంట్, రేంజ్ ఆఫ్ మోషన్ ఎప్పుడైతే మనకి ఇంప్రూవ్ అవుతుందో, దాని తర్వాత మనం స్ట్రెంథెనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదైతే మన షోల్డర్ జాయింట్ చుట్టూతా కండరాలు ఉన్నాయో వాటిని స్ట్రెంగ్థెన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. వీటితో పాటు ఏవైతే మనకక్కడ నర్వ్స్ ఉన్నాయో వాటి ఫంక్షన్ ఇంప్రూవ్ చేయడానికి, దాన్నే మనం న్యూరోమస్క్యులర్ ఫంక్షన్ అనేసి అంటాం. ఇది ఇంప్రూవ్ చేయడం కూడా మనకు అంతే ఈక్వల్‌గా ఇంపార్టెంట్ మనకి. సో, యాజ్ ఐ హావ్ సెడ్, పెయిన్‌ని రెడ్యూస్ చేసుకుంటూ మనం మొబిలైజేషన్ చేయడం ఎంత ఇంపార్టెంటో, వీటితో పాటు స్ట్రెంగ్థెనింగ్ న్యూరోమస్క్యులర్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేయడం కూడా అంతే ఈక్వల్‌గా ఇంపార్టెంట్ కాబట్టి, సో, ఈ ప్రోటోకాల్‌ని బేస్ చేసుకుంటూనే మన రీహాబ్‌లో మనం 6 వీక్ ప్రోటోకాల్ లాగా ఫస్ట్ టు సెకండ్ వీక్ ఒక ప్రోటోకాల్ యూజ్ చేస్తూ, సెకండ్ టు థర్డ్ వీక్ ఒక ఫేజ్ లాగా ఒక ప్రోటోకాల్ యూజ్ చేస్తూ, అండ్ దాని తర్వాత 4-6 వీక్ లోపు, మొత్తం ఫస్ట్ 6 వీక్ లోపు మీకు ఏదైతే మీ రేంజ్ ఆఫ్ మోషన్ తగ్గిపోయిందో వాటిని ఫుల్‌గా రీగెయిన్ చేయడానికి హెల్ప్‌ఫుల్ చేస్తాము. కంప్లీట్‌గా మీరు రికవర్ అయిపోతారు. సో, దీని తర్వాత మేము హోమ్ అడ్వైసెస్ అనేవి, కొన్ని బెస్ట్ ఎక్సర్‌సైజెస్ మీకు అడ్వైస్ చేస్తాము. అవి మీరు ఇంట్లో చేసుకుంటూ మీ జర్నీని మీరు హ్యాపీగా, హెల్తీగా, సక్సెస్‌ఫుల్‌గా కానించొచ్చు. సో, ఇంకా మీకేమన్నా డౌట్స్ ఉన్నా గానీ, లేదా ఇంకేమన్నా క్వెరీస్ ఉన్నా గానీ మీరు మమ్మల్ని అడగొచ్చు కామెంట్ సెక్షన్‌లో. మేము ష్యూర్‌గా మీకు రిప్లై ఇస్తాము. లేదు అనుకుంటే మీరు మా రీహాబ్‌ని విజిట్ చేయొచ్చు. మా రీహాబ్ లొకేషన్ వచ్చేసి పట్టాభిపురం పోలీస్ స్టేషన్ రోడ్, ఆపోజిట్ కృష్ణానగర్ మున్సిపల్ పార్క్, గుంటూరు 2. థాంక్ యూ సో మచ్.